బ్యాక్ టు మై ఛానల్. అదే నిన్న అన్నట్టుగా కొంచెం వీడియో అప్లోడ్ చేశాము. నిన్న ఫంక్షన్ ఉందని చెప్పాం కదా, పక్కన వాళ్ళదే హౌస్ వార్మింగ్ అని, గృహప్రవేశం ఉందని. ఇట్లాగే చిన్న చిన్న బిట్స్ అన్నీ ఉంటే కొన్ని ఈరోజు కొన్ని అప్లోడ్ చేస్తున్నాము. వాళ్ళ బంధువులు కానీ అందరు కానీ అపార్ట్మెంట్స్ వాసులు కానీ అందరూ వచ్చారు. మేము కూడా మళ్ళీ కలుద్దామని వెళ్ళేసి ఇంత వాళ్ళు లోపల ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అతని కింద ఎదురుతూ ఉంటారు కదా, ప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ మా హౌస్ పక్కన ఫ్లాట్ గృహప్రవేశం ఉందని చెప్పా కదా, నిన్న ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైతే ఉందో ఆ వీడియో చూస్తే మీకు కొంచెం అర్థమైద్ది. ఇట్లా ఇక్కడ బొమ్మరెల్లు వారి బృందావనం అపార్ట్మెంట్స్లో సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నారని చెప్పా కదా. సేమ్ ఇది బిహెచ్ఎల్ దగ్గర అమీన్పూర్ అంటారండి. ఈ అమీన్పూర్లో ఉందండి ఇది. ఈ హౌస్ వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్లన్నీ మా దాంట్లో అన్నీ అయిపోయినాయి. ఇక డీ బ్లాక్ అనేది రెడీ చేస్తున్నారు. అది రీసెంట్గానే కట్టారు. ఇంకా దాంట్లో కూడా నెక్స్ట్ ఇయర్ అయితే ఓపెనింగ్ ఉంటాయి. అవన్నీ హ్యాండ్ ఓవర్ ఇస్తారనుకుంటా. మొత్తం 95 ఫ్లాట్లు అని చెప్పాను కదా మా దాంట్లో అయ్యి. ఇది ఏ బ్లాక్ అండి ఇది. ఇక తర్వాత వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంచెం తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు. ఇక పైన మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా విడిగప్పుడు రారు కదా, పక్కనే తలకి వచ్చి కూర్చుని కొంచెం మా ఇంటీరియర్ డెకరేషన్ కూడా అవి చూస్తా కామెంట్ చేస్తా ఇట్లా మాట ముచ్చట కలుపుకుంటా ఇక కొంచెంసేపు కూర్చున్నాము. కింద వర్షం వచ్చిద్దని యాక్చువల్గా కొంచెం వీళ్ళు టెన్షన్ పడ్డారు నిన్న ఫంక్షన్కి. కాకపోతే ఏంటంటే ఇక కారు పార్కింగ్ ఆ ఏరియాలో అవన్నీ మా కింద ఉండవన్నీ తీసేసి ఇటు బయట పెట్టుకుని కిందే భోజనాలు అన్నీ రెడీ చేసుకున్నారు. సేమ్ ఇంతే ప్లాటు వాళ్ళది కూడా సేమ్ మాదానంత. ఇది మాది కాదా ఇది. ఇక్కడ మా వాళ్ళు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే పక్కన ఇంటికి గృహప్రవేశం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్లో మా ఊరు వాళ్ళు సైడ్ వాళ్ళు దగ్గర వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఉండేదానికి మేము ఆహ్వానించాము. వాళ్ళు కూడా మా ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళు మాకు సేమ్ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ అట్టబ్బాయి ఇప్పుడు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఇక వాళ్ళు కూడా వచ్చి చూసేసి వెళ్ళిపోయారు. నేనేమో లంచ్కి వెళ్దామని వచ్చేతలకి ఇక వస్తున్నారు కదా, కొద్దిసేపు వెయిట్ చేసేసి కిందకి వెళ్ళి లంచ్ చేసుకుని మళ్ళీ రావాలని, మేము మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా అని మేము తొందరలో ఉన్నాము. చుట్టాలు అయితే బంధువులు అయితే చాలా కోలాహలంగా ఇదంతా అపార్ట్మెంట్ మొత్తం నిన్నంతా 2 రోజులైతే ఫుల్ పబ్లిక్ అండి. ఇక చుట్టాలతో పాటు ఈ గృహప్రవేశం అంటే మామూలుగానే ఉండదు కదా, హంగామా ఉండదు కదా. ఇక అందులో మరీ మా ఫ్లాట్ పక్కనే కాబట్టి కొంచెం హడావుడి ఎక్కువ అయిపోయింది. ఏదేమన్నా కానీ ఫైనల్గా అయితే అయిందండి. చక్కగా కరెక్ట్గా చాలా మంచి జరిగింది గృహప్రవేశం. ఇక అదే కొంచెం వీడియో అప్లోడ్ అయితే చేశాము. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళేసి భోజనం చేద్దామని వెయిట్ చేస్తున్నాము. అక్కడ లోపలైతే ఇచ్చేసేసాము. తెల్లారుజామున 4 గంటలకే గృహప్రవేశం జరిగింది. ఒక రోజు ముందైతే వాస్తు పూజ హోమం అన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. ఇట్లా 1 by 1 అన్నీ కరెక్ట్ చూస్తున్నాయి. అది కిందకు వచ్చామండి. ఇది పార్కింగ్ ఏరియాలోనే లంచ్ అనేది అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా ఇక ఆల్మోస్ట్ అలా అందరూ అప్పటికే స్టార్ట్ చేశారు కాబట్టి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బంధువులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ భోజనాలు చేసుకుని ఇక ఇతరులు వెళ్ళిపోతున్నారు. కొంచెం దూరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆడగడ్డ అండి, ఈ ప్రసాద్ రావాలి కాబట్టి బాగానే చేశారు. ఇక్కడ ఇది మా కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ ఏరియాలో కార్లన్నీ తీసేసి వాళ్ళు బైక్ తీసుకొని తీసేసి ఇక్కడే లంచ్ అనేది అరేంజ్ చేస్తున్నాం. యాక్చువల్గా పైన ఫంక్షన్ హాల్ ఉంది. యాక్చువల్గా పైన పెట్టుకోవచ్చు, మళ్ళీ వర్షం కదా మళ్ళీ ఇబ్బంది ఎందుకులని కింద అరేంజ్ చేయించేసారు. ఇట్లా జరిగిందండి ఫంక్షన్. ఇది గృహప్రవేశం సందర్భంగా ఇవన్నీ ఫంక్షన్ అనమాట. ఇది అట్లాగే నేను కూడా ఒక చిన్న 2 బిట్లు వీడియో తీశాను చూద్దామని ఎట్లా ఉండిద్దని. ఇవాళ రేపు అంతా క్యాటరింగ్ ఇచ్చేసేస్తున్నారండి. వెనకటంటే అన్నీ వండుకుని భోజనాలు అంటే వండటం అనేది ఇంటి దగ్గర వంటల్లో పెట్టేసేసి అన్ని సరుకులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా అలాంటిది ఏం లేదు. టయానికి మనం చెప్పిన టయానికల్లా తీసుకొచ్చేస్తున్నారు. అది టేస్ట్ ఉండని తర్వాత ఉండని ఎట్లన్నా ఉండని తప్పట్లేదు మనకి. వాళ్ళు వెరైటీలు కానీ ఏది చేస్తే అది మనకి స్పాన్సర్ చేసేస్తున్నారు. ముందంటే ఇవన్నీ చేయలేక, ఎందుకంటే దూరాన్ని ఉంటారు కదా, ఇక్కడే ఉంటారు వీళ్ళు ఫ్యామిలీ అందరూ టైం టు టైంగా ఉండేది కాబట్టి వీలు పట్టక అందరూ క్యాటరింగ్కి ఇచ్చేస్తున్నారు.
ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది అయితే వండించుకుంటున్నారు, కొంతమంది అయితే ఇచ్చేస్తున్నారు. వంట అనేది వంట మనం దగ్గర వండించడం మనకు కావాల్సిన వెరైటీలు చేయించుకునేది అది వేరు. అప్పుడప్పుడు వేడిగా ఉంటాయి కొన్ని. మనం వాళ్ళకి చెప్పేసిన తర్వాత వాళ్ళు ఇన్ని ప్లేట్స్ అని ఇన్ని ప్లేట్లు అని అదంతా గందరగోళంగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దగ్గర ఎప్పటికప్పుడు వండుకుంటే అదొక లెక్క. ఇప్పుడు ఎక్కడ పడ్డా కానీ అందరూ క్యాటరింగ్ ఇచ్చేసేస్తున్నారు. మేము కూడా వెళ్ళేసి లంచ్ చేసి మళ్ళీ డ్యూటీ ఉంది కదా, నైట్ మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. నేను కూడా తొందరగా మేము కూడా ప్యాకప్ చేద్దామని చూశాను. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళు గృహప్రవేశం చేసే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సడన్గా వాళ్ళతో మాట్లాడుకుంటా మళ్ళీ మా ఇల్లు తీర్చుకుని వాళ్ళతో అందరూ కబుర్లు చెప్పుకుంటా మాట ముచ్చట చెప్పుకుంటే సరిపోయింది, టైం సరిపోయింది. ఇట్లా జరిగిందండి ఫంక్షన్ అయితే. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్ అండి, థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాము. ఒక బ్యాలెన్స్ థ్యాంక్ యూ. కుదిరి వణికిద్దిరా అమ్మని తెస్తావా అంటే వాళ్ళు తెస్తావా వాళ్ళని వనకొద్దు. చెరుకు వాళ్ళని కొంచెం దగ్గరది బంధువులు అవుతారు. దీనికి ఫ్రెష్గా వచ్చారు అంత దగ్గరికి. ఇది ఇట్లా కొడితే ఫోటో కొంచెం దగ్గరికి రౌండ్కి తీసి రౌండ్కి ఇట్లా వచ్చేసి చాలు. హాయ్ సార్. వెనకెళ్ళి
చూడు